హద్దు ఉంటుంది ప్రతి దానికి, హాస్యానికి కూడా. అది మీరితే, అది హద్దు దాటితే ఇక భరించాల్సిందే. ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు కాకినాడ పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఇన్ఫాక్ట్ అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగిన అనుదీప్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జోకులేశాడు అనుదీప్. నిహారిక విడాకులపై కూడా వెకిలి కామెడీ. స్టాండప్ కామెడీల మధ్య కాస్త పరిధి దాటుతున్నాయా? ఆలోచించాల్సిన అంశమే. ఇది ఒక డిప్యూటీ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కాబట్టి అరెస్ట్ జరిగింది, ఈ కాస్త సెన్సేషన్ అయింది. కానీ ఇదే స్టాండప్ కామెడీ వెనకాల ఎంత డార్క్ కామెడీ ఒక్కోసారి జరుగుతోంది. అభ్యంతరకరమైన స్టాండప్ కామెడీస్ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది కదా. బ్యాక్ టు సబ్జెక్ట్ హియర్ అగైన్. అనుదీప్ కామెంట్స్పై మెగా అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుదీప్పై కాకినాడలో జన సైనికులు ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అనుదీప్ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు జనసేన కార్యకర్తలు. పవన్ అభిమానులు ఒక్కసారిగా బెదిరింపులకు దిగారు. దీంతో అనుదీప్ దిగొచ్చాడు. తాను కావాలని అనలేదని క్షమాపణ కోరుతూ అనుదీప్ వీడియో చేశాడు. అనుదీప్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు అభిమానులు. కేవలం అనుదీపే కాదు, స్టాండప్ కమెడియన్సే కాదు, ఎక్కడైనా హద్దు దాటితే లీగల్ యాక్షన్లోకి దిగాల్సిందే. అలా జరిగిన రోజు పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్, అనుదీప్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు ఆ భాష ఎవరైనా విన్నారా? ఒక విడాకులు అయిపోయిన వాళ్ళ ఇష్టం కదా విడాకులు అనేది. మీకేమైనా అభ్యంతరం ఉన్నట్టుంటే దాన్ని ఒక పద్ధతిగా మాట్లాడి కన్విన్సీగా చెప్పగలిగితే అర్థం చేసుకుంటారు. కానీ మీ స్టాండప్ కామెడీ కోసం మీకోసం పక్కవారి వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి అది హాస్యంగా కాస్త ఎటకారాన్ని కాస్త వెకిరిని జోడిస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? హ్యావ్ టు థింక్ కదా.